హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి మన భారతదేశం ఇప్పటిదాకా ప్రయోగించినటువంటి అన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ లో కల్లా అతి బరువైనటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్ ని విజయవంతంగా ప్రయోగించింది. అదే GSAT-7R అన్నటువంటిది. మరి ఏంటి ఈ GSAT-7R అన్నటువంటిది? దీని ప్రత్యేకత ఏంటి? దీని యొక్క ఉపయోగాలు ఏంటి? దీన్ని ఏ రాకెట్ ద్వారా లేదా ఏ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించడం జరిగింది? దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఇక్కడ చూస్తే GSAT-7R అన్నటువంటిది కమ్యూనికేషన్ శాటిలైట్స్ కి సంబంధించింది. ఇప్పుడైతే వాటిని CMS అంటున్నాం. సో CMS-03 అన్నటువంటిది ఈ GSAT-7R అన్నటువంటిది. సో దీనిని LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏంటి? లాంచ్ వెహికల్ మార్క్ 3. ఇంతకు ముందు దీన్నే ఏమనే వాళ్ళం? GSLV మార్క్ 3 అని పిలుస్తూ ఉండేవాళ్ళం. దాన్ని LVM-3 గా చేంజ్ చేయటం జరిగింది. మరి ఈ LVM-3 సిరీస్ కి సంబంధించి 5వ ప్రయోగం ఇది. సో అది గుర్తుంచుకోవాలి. అయితే ఈ GSAT ఏదైతే ఉందో ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. ఎవరికి కమ్యూనికేషన్ అందిస్తుంది? ఎస్పెషల్లీ ఇండియన్ నేవీకి సంబంధించి కమ్యూనికేషన్ అందించడం కోసం ప్రయోగించినటువంటి ఈ ప్రయోగం ఇది. సో ఎక్కడి నుంచి? శ్రీహరికోటలో ఉండేటటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. సో మనకి GSAT కి సంబంధించి ఆల్రెడీ GSAT-7 అని చెప్పేసి 2013లో ప్రయోగించడం జరిగింది. GSAT-7 రుక్మిణి అని కూడా పిలుస్తూ ఉంటాము. అట్లనే దాని తర్వాత GSAT-7A అని కూడా ప్రయోగించడం జరిగింది. ఇది కూడా కమ్యూనికేషన్ శాటిలైటే అన్నమాట. సో దీనికి సంబంధించి GSAT-7 రుక్మిణి ఏదైతే ఉందో ఇది ఎక్స్పైర్ అయిపోయింది. దాని స్థానంలో ఇప్పుడు ఈ GSAT-7R అన్నటువంటి ఉపగ్రహ ప్రయోగం అన్నటువంటిది చేయటం జరిగింది. సో ఎవరి కోసం అంటే ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ నేవీ క్యాపబిలిటీస్ ని పెంచడం కోసం దీన్ని ప్రయోగించారనమాట. సో చూడండి, ఇండియా యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీని కాపాడటానికి, ఎస్పెషల్లీ మన యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్ లో మన యొక్క స్టెబిలిటీ సెక్యూరిటీని కాపాడటం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే చూడండి, మన బ్లూ వాటర్ నేవీ క్యాపబిలిటీస్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్లానే షిప్స్, అలాగే సబ్మరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్, మ్యారిటైమ్ ఆపరేషనల్ సెంటర్స్ వీటన్నింటి మధ్య ఎన్క్రిప్టెడ్ లింక్స్ ని తీసుకురావడం ద్వారా ఆ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లానే రియల్ టైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అన్నటువంటిది ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనకి ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. అలాగే జాయింట్ ఆపరేషన్స్ అన్నటువంటివి చేయటానికి, వీటన్నింటికి కూడా ఈ శాటిలైట్ కి సంబంధించినటువంటి డేటా ఇదంతా కూడా ఉపయోగపడుతుంది మనకి. మరొకసారి ఇక్కడ చూస్తే టెక్నాలజికల్ ఫీచర్స్ ఏంటి అంటే ఇందులో మన భారతదేశంలో స్వదేశీగా తయారు చేయబడినటువంటి ట్రాన్స్పాండర్స్ అన్నటువంటి ఉన్నాయి. సో ఈ ట్రాన్స్పాండర్ అన్నటువంటిది ఏం చేస్తుంది? పైన ఉంటుంది. ఏదైనా ఒక శాటిలైట్ నుంచి కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ తీసుకొని దాన్ని ట్రాన్స్మిట్ చేయటం జరుగుతుంది. వాటిని ట్రాన్స్పాండర్స్ అనేసి పిలుస్తాం. సో ఇండిజినస్ ట్రాన్స్పాండర్స్ అన్నటువంటివి ఇందులో ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది అంటే మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ని అందించడానికి ఉపయోగపడుతుంది. సో ఇందులోకి వచ్చేసరికి C బ్యాండ్, ఎక్స్టెండెడ్ C బ్యాండ్, Q బ్యాండ్, ఇలా వివిధ రకాల మల్టీ మనకి చూసుకుంటే అలాంటి ఈ కమ్యూనికేషన్ అందించడానికి ఉపయోగపడుతుంది. సో దాని ద్వారా వాయిస్, డేటా, వీడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి కొంత ఎక్స్టెంటివ్ కవరేజ్ అన్నటువంటిది రావడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మన భూభాగం మాత్రమే కాకుండా కొండ ప్రాంతాలు, వీటిలో కమ్యూనికేషన్ అందించడానికి కూడా ఈ యొక్క శాటిలైట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో చూడండి, మ్యారిటైమ్ ఎన్వైరన్మెంట్ ని మరింతగా కవరేజ్ చేయటం కోసం, అట్లానే ఏవైనా ఆన్ బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అన్నటువంటివి ఆర్బిట్ కి సంబంధించి వచ్చినప్పుడు, స్టేషన్ కీపింగ్ కి సంబంధించి కావచ్చు, సో వీటన్నింటికి సంబంధించి ఎన్ష్యూర్ చేయడానికి ఈ శాటిలైట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలా కాకుండా మన భారతదేశంలో అయితే ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్ అంటాం కదా. సో మన భారతదేశం ఆత్మ నిర్భరత వైపుగా వెళ్ళటానికి, అలాగే స్పేస్ కి సంబంధించి, డిఫెన్స్ కి సంబంధించి ఈ ఆత్మ నిర్భరతని పెంపొందించుకోవటానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాదు, చూడండి, ఫారిన్ లాంచర్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏంటి, మనం హెవీ వెయిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 4000 kgs ఇట్లాంటి హెవీ వెయిట్స్ ని గనక మనం ఆర్బిట్స్ లోకి ప్రయోగించాలి అంటే అప్పుడు కొన్ని ఫారిన్ లాంచర్స్ మీద మనం డిపెండ్ అవుతూ వచ్చేవాళ్ళం ఇంతకు ముందు. బట్ ఆ డిపెండెన్స్ అన్నటువంటిది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఎందుకని? మన దగ్గర LVM-3 లాంటి హెవీ లాంచర్స్ అన్నటువంటి ఉన్నాయి కాబట్టి. అట్లానే ఇండియా యొక్క క్యాపబిలిటీ అన్నటువంటిది పెంచడం కోసం, ఎస్పెషల్లీ ఇందాక చెప్పాను నేను, ఒక 4000 kgs కనుక మనం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోనో, జియో స్టేషనరీ ఆర్బిట్ లోనో ఉంచాలి అంటే ఆ కేపబిలిటీ అన్నటువంటిది ఇప్పుడు మనకి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ GSAT-7R ఇప్పుడు ఏదైతే ప్రయోగించామో, GSAT
GSAT-7R అని చెప్పేసి. సో ఇది దాదాపు 4000 కేజీలని ఇప్పుడు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి, అంటే దాదాపు భూమి నుంచి 36,000 కిలోమీటర్ల లెంత్ లోకి తీసుకెళ్లి అక్కడ ప్రయోగించడం జరుగుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే 35,786 కిలోమీటర్లు అని చెప్పాలి. సో అక్కడ ఉన్నటువంటి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ఈ శాటిలైట్ అన్నటువంటిది పంపించబడుతుంది. అంతేకాదు దీని జీవితకాలం వచ్చేసరికి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు మన ఇండియన్ నేవీకి ఇన్ఫర్మేషన్ అందించడానికి, డేటా, వాయిస్, వీడియో రికార్డ్స్ ఇవన్నీ పంపించడానికి, అలాగే మారుమూల ప్రాంతాలకి ఇంటర్నెట్ సౌకర్యాలు అందించడానికి, సో వీటన్నింటికి కూడా ఈ శాటిలైట్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూస్తే డిఫెన్స్ కమ్యూనికేషన్ ఆర్కిటెక్చర్. సో ఎస్పెషల్లీ మన భారతదేశానికి సంబంధించి కనుక చూస్తే జీసాట్ సిరీస్ అన్నటువంటిది ఎస్పెషల్గా ఈ కమ్యూనికేషన్ అన్నటువంటిది మన ఆర్మీకి కూడా ఉపయోగపడేలాగా ఈ ప్రయోగాలు చేశారు. అందులో జీసాట్ ఇప్పుడు 7R అన్నటువంటిది ప్రయోగించాం. అంతకుముందు GSAT-7 రుక్మిణి అన్నటువంటిది ఇండియన్ నేవీకి సంబంధించి ప్రయోగించినటువంటిది. సో 2013లో ఇది ప్రయోగిస్తే అది ఎక్స్పైర్ అయిపోయిందని దీని స్థానంలో ఇప్పుడు GSAT-7R ని పంపించారు. అది కాకుండా GSAT-7A, ఈ GSAT-7A అన్నటువంటి చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అట్లాగే ఆర్మీకి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇవి. సో ఇవన్నీ కలిసి ట్రై సర్వీస్ సినర్జీ అన్నటువంటిది వస్తుంది. ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ తీసుకోవటానికి, బ్యాటిల్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ని సెక్యూర్ గా ఉంచుకోవటానికి, సో ఇవన్నీ దీని కింద ఉన్నటువంటి ఉపయోగాలు. మరి అసలు కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే ఏంటి చూడండి. మనకి ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏదైనా కావచ్చు, అది కమ్యూనికేషన్ అన్నటువంటిది డేటాని, వాయిస్ని, వీడియో సిగ్నల్స్ని యూజ్ చేసుకుని కమ్యూనికేషన్ని అందించగలిగితే అలాంటి శాటిలైట్ని మనం కమ్యూనికేషన్ శాటిలైట్ అనేసి పిలుస్తూ ఉంటాము. స్పేస్ బేస్డ్ రిపీటర్ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి అన్ని విషయాలు, అది టీవీ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, నావిగేషన్ కావచ్చు, మిలిటరీ కమ్యూనికేషన్ కావచ్చు, ఇలా వివిధ రకాలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కావచ్చు, సో వీటన్నింటికి సంబంధించి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నటువంటివి మనకి ఎక్కడ ప్రయోగిస్తారు? జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్, అలాగా మనకి హై ఎర్త్ ఆర్బిట్లో వీటిని ప్రయోగించడం జరుగుతుంది. లో ఎర్త్, మీడియం ఎర్త్ ఆర్బిట్లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ని నార్మల్గా మనం ప్రవేశపెట్టము, బట్ హై ఎర్త్ ఆర్బిట్లోనే వీటిని మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఎందుకని కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్ మన భారతదేశానికి? ఎస్పెషల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క సెక్యూరిటీకి ఇంపార్టెంట్. సో వాళ్ళ కమ్యూనికేషన్ అన్నటువంటిది బయటకు వెళ్లకుండా దాన్ని కాపాడుకోవటం అన్నటువంటిది ఇంపార్టెంట్. దానికోసం మనం వేరే దేశాల మీద రిలే అవ్వలేము. అలానే రిమోట్ ఏరియాస్కి కనెక్టివిటీ అందించడానికి ఇది ఇంపార్టెంట్. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ, కమ్యూనికేషన్కి ఇంపార్టెంట్. అట్లానే డిజిటల్ ఇండియా అనేది ముందుకు తీసుకెళ్తుంది. అట్లానే ఆత్మనిర్భర్ భారత్ వైపుగా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఎందుకని డిజిటల్ ఇండియా? ఇందాక అనుకున్నాం మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసెస్ అందించడానికి, అలాగే కమ్యూనికేషన్ అందించడానికి ఇది ఉపయోగపడుతుంది అనేసి. సో అలా ఈ డిజిటల్ ఇండియాకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. మరి ఇక్కడ చూడండి GSAT అంటున్నాం, జియో స్టేషనరీ ఆర్బిట్ అన్నటువంటిది. సో ఇందులో ఏంటి అంటే సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ని ఇక్కడ ప్రయోగించడం జరుగుతుంది. అవి ఇటు సివిలియన్ మరియు మిలిటరీ కమ్యూనికేషన్ ని అందిస్తాయి అనమాట, ఎస్పెషల్లీ GSAT అన్నటువంటిది. సో ఇస్రో దేనికోసం ఈ GSAT ని ప్రయోగిస్తుంది అంటే, ఒకటి టీవీ బ్రాడ్కాస్టింగ్ లాంటి వాటికి, 2 ఇంటర్నెట్ మరియు డేటా సర్వీసెస్ ని అందించడానికి, 3 డిఫెన్స్ కమ్యూనికేషన్. ఎస్పెషల్లీ మన ట్రై ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క కమ్యూనికేషన్ అన్నటువంటిది ఎన్క్రిప్టెడ్ గా ఉండటం అన్నటువంటిది మన దేశ సెక్యూరిటీకి ఎంతో ఇంపార్టెంట్. సో ఆ నేపథ్యంలో GSAT అన్నటువంటిది చాలా ప్రత్యేకతని సంతరించుకుంది. మరి మనం చూస్తే ఈ చంద్రయాన్ 3 ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం LVM-3 ద్వారానే ప్రయోగించడం జరిగింది. సో మనకి ఈ బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం LVM-3 అన్నటువంటి దాన్ని. సో రాబోయే ఫ్యూచర్ మిషన్స్ ఏవైతే ఎక్కువ వెయిట్ ని క్యారీ చేయాల్సి వస్తుందో వాటన్నింటికి కూడా ఈ LVM-3 అన్నటువంటిది మనకి ఎంతగానో ఉపయోగపడబోతోంది. సో దీని ద్వారా మన స్పేస్ కామర్స్ అన్నటువంటిది పెరగబోతుంది. అలాగే టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటిది జరగబోతుంది. అలాగే మనం వివిధ రకాల ప్రయోగాలను చేపట్టడం ద్వారా సివిలియన్ పర్పస్ కి, అట్లాగే మిలిటరీ పర్పస్ కి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడబోతోంది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.